హాయ్ అండి, ఈరోజు చేపల కూర చేస్తున్నాం. ఇవి 2 కేజీల చేపలండి. తాలింపు ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, కారము, పసుపు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఉప్పాల కోసం అల్లము, తెల్లగడ్డలు, యాలకులు, చెక్క, లవంగాలు, గసగసాలు, చింతపండు రసము, ఆయిల్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నామండి. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ ఇందులో వేస్తున్నామండి. ఉప్పు, చింతపండు రసము ఇవన్నీ వేసి, కారపొళ్ళు అన్నీ వేసి, చింతపండు వేసి కొంచెం తిప్పుకోవాలి. వేసుకోవాలండి. బయట ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేస్తున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలండి. అవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కొద్దిసేపు దినుసులన్నీ పేస్ట్ చేసుకొని వస్తాను. ఇవన్నీ పేస్ట్ చేస్తున్నాను. రిమోట్ తీసుకొని ఒకసారి కలబెట్టాలండి. టమాటాలు బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక సెకండ్ మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయిందాక. ఒక నిమిషం మూత పెట్టి మూత తీసి మసాలా మసాలా తయాగింది. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇట్లా ఉండాలండి. ఇప్పుడు చేపలు వేస్తున్నాయండి. బాగా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు మాత్రమే కలబెట్టాలి. ఉడికితే మళ్ళీ కలబెట్టనప్పుడు. ఉడికిందంటే చేప చెదిరిపోతుంది. మూత తీసి ఇలా తిప్పాలండి. ఇలా తిప్పుకోవాలి. ఉప్పు, కారం, పులుపు చూసుకోవాలి. కొద్దిగా పులుపు, కారం పడుతుందండి. పులుపు తక్కువైంది. పులుపు, కారం అండి. ఒకసారి ఇట్లా తిప్పేసి 10 నిమిషాలు ఉడికనిచ్చి 10 నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టేవాళ్ళండి. బాగా ఉడుకుతుందండి. సెకండ్ మూత పెట్టి ఉంచాలండి. మూత తీస్తున్నామండి. ఒకసారి ఇలా తిప్పుకొని లాస్ట్లో కొత్తిమీర అండి. ఇంతేనండి చేపల పులుసు. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.